ప్రభుత్వం నీటిపారుదల శాఖలో భారీగా క్షేత్రస్థాయి ఇంజనీర్లను బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 106 మంది ఇంజనీర్లను బదిలీ చేసింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, భారీగా క్షేత్రస్థాయి ఇంజనీర్ల బదిలీల వెనుక ఉన్న కారణం ఏంటి? ప్రధానంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన చెరువులు, కుంటల విషయం సంబంధించి నిర్మాణ సంస్థలు, నివాస గృహాలకు సంబంధించిన అనుమతుల వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గతంలో కొంతమంది ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్ల పాత్రకు సంబంధించి కూడా గతంలో వెలుగు చూసిన నేపథ్యంలో వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. తాజాగా హైదరాబాద్ సర్కిల్లో ఈ చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించి నివాస గృహాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల వ్యవహారంలో వస్తున్న ఆరోపణలు, వాటికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి ఇంజనీర్లను భారీగా బదిలీ చేసింది. హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ సర్కిల్ పరిధిలో ఉన్న 60 మందికి పైగా ఇంజనీర్లను బదిలీ చేసింది. వారిని జిల్లాలకు బదిలీ చేసి జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని హైదరాబాద్ తీసుకొచ్చారు. మొత్తంగా 106 మంది క్షేత్రస్థాయి ఇంజనీర్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ బదిలీ చేసింది. ఇందులో ఈఈలు, డిఈలు, ఏఈలు ఉన్నారు. వీరందరినీ కూడా ప్రత్యేకించి హైదరాబాద్ సర్కిల్లో ఉన్న క్షేత్రస్థాయి ఇంజనీర్ల బదిలీ కోణంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక గతంలో వచ్చిన ఆరోపణలతో పాటు ఈ కొంతమంది ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన సమూల పక్షాలను చేయాలని నిర్ణయించి ఈ భారీ స్థాయిలో క్షేత్రస్థాయి ఇంజనీర్లను బదిలీ చేసింది. ఉమామహేశ్వరి. ధన్యవాదాలు రఘువర్ధన్.